ఇక్కడ పట్టభద్రులు ఓటు వినియోగించుకున్నారు తమ ఓటు హక్కును. వారు ఎవరికి ఓటే పట్టం కట్టారనే మనం వాళ్ళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులకు నా తరపున ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రశ్నించే గొంతుకను గెలిపించుకుందాం. నేను కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మీరు కూడా పట్టభద్రులారా బయటికి రండి, ఓటు వేయండి. ఎట్లయినా తెలంగాణ నుండి విముక్తి చేసిన తీన్మార్ మల్లన్నను గెలిపించే విధంగా మీరు కూడా కృషి చేయాలని శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక ఉంటే నిరుద్యోగ సమస్యలు అయినా ఉద్యోగస్తుల సమస్యలైనా పోరాడడానికి మనం బలం చేకూరుతుంది. కాబట్టి మీరు కూడా ఓటు వేసి తీన్మార్ మల్లన్న అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఇక్కడ ఇంకో పట్టభద్రుడు ఉన్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్లో నా ఓటును వినియోగించుకున్నాను. గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కాంచి అనేక సంవత్సరాలుగా విద్యార్థి నిరుద్యోగుల సమస్యలపై తన క్యూ న్యూస్ ఛానల్ ద్వారా విద్యార్థుల నిరుద్యోగులనే కాకుండా తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసిన తీన్మార్ మల్లన్న గారికి నా మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన. నిరుద్యోగులకు విద్యార్థులకు ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళందరూ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలని మనవి. 10 ఏళ్లుగా అనేక విద్యార్థి సంఘాలు, విద్యార్థి ఉద్యమకారుల పట్ల, గత ప్రభుత్వాల నిరంకుశ పాలన పట్ల అనేక మందిని నిర్బంధం నుంచి తన క్యూ న్యూస్ ఛానల్ ద్వారా విముక్తి చేసి తెలంగాణ ప్రజలను చైతన్యం చేసి ఎప్పటికప్పుడు ప్రతి సమస్యపై పోరాడిన తీన్మార్ మల్లన్నను శాసన మండలికి పంపిస్తే భవిష్యత్తులో తెలంగాణ ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన మండలిలో తన వాయిస్ని వినిపిస్తాడు. కాబట్టి మొదటి ప్రాధాన్యత వచ్చి తీన్మార్ మల్లన్న గారిని గెలిపించగలరని మనవి చేస్తున్నాను. రైట్, ఇక్కడైతే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఇక తీన్మార్ మల్లన్న గారికి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం పట్టభద్ర ఓటర్ దగ్గర ఉన్నాం. ఎవరికి ఓటు వేయబోతా ఉన్నాం? మేము తీన్మార్ మల్లన్న చేస్తున్నాం సార్. తనకే ఎందుకు వేయాలనుకుంటాం సార్? ప్రభుత్వం లేనప్పుడే, కాంగ్రెస్ ప్రభుత్వం రానప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అరాజకాలకు పాల్పడ్డది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరు ప్రశ్నించారు సార్? తీన్మార్ మల్లన్న గారు మాత్రమే తన గొంతుతో ప్రతి ఒక్క అంశాన్ని, చిన్న నుంచి పెద్దది ఏదైనా తీన్మార్ మల్లన్న గారే ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి చట్టసభలోకి వెళ్తే ప్రతి ఒక్క పట్టభద్రునికి న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం సార్. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలవబోతా ఉన్నారా? మొదటి ప్రాధాన్యత ఓటుతోటే పక్కా తీన్మార్ మల్లన్న గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. పోయినసారే ఇండిపెండెంట్గానే తాను ఎంత ముందుకు వచ్చినో మీరు చూసిరు. ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి పల్లారాజేశ్వర రెడ్డి గెలవడం జరిగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రభుత్వం ఉంది. తీన్మార్ మల్లన్న ఒక శక్తివంతుడు. తప్పకుండా తీన్మార్ మల్లన్న గారు మొదటి ప్రాధాన్యత ఓటుతోటి గెలవబోతున్నారు. భారతదేశ చరిత్రలో తన సొంత ఆస్తిని పూర్తిగా ప్రభుత్వానికి రాసి తాను ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నానని చెప్పిన ఏ నాయకుడు ఇప్పటిదాకా లేడు. ఓన్లీ ఒక్క తీన్మార్ మల్లన్న గారు మాత్రమే. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక నార్మల్ నాయకుడు ఉండే ఇన్ని పనులు చేసిన తీన్మార్ మల్లన్న గారు రేపు చట్టసభల్లోకి వెళ్తే ఎంతమందికి న్యాయం జరగబోతుందో మీకే తెలుస్తుంది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక శక్తి. ఎప్పుడైనా ప్రశ్నించడం కోసమే ఆయన పుట్టిండు తీన్మార్ మల్లన్న వ్యక్తి. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్న గారిని మేము చట్టసభలకు పంపిస్తున్నాం. మొదటి ప్రాధాన్యతతోటి ఆయన గెలవబోతున్నారు. అదేవిధంగా అతను అధికార పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు కదా, మరి చట్టసభల్లో మాట్లాడే పరిస్థితి ఉందంటారా మీ నిరుద్యోగుల సమస్యలపైన? సార్, ఒకటి, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి అధికార పార్టీలో పోటీ చేసినప్పటికీ ఆయన ఎందులున్నా కూడా ఆయన తత్వం ప్రశ్నించే తత్వం సార్. తను పోరాటమే తన గొంతుక. ప్రభుత్వం అయినా ప్రతిపక్షంలో ఉన్న ఆయన ఎందులున్నా ఆయనకు ఉన్న ముఖ్యమైనది ఏంది? ప్రశ్నించే గొంతుక అనేది వచ్చింది ఆయనకి. దేనికి వచ్చింది? పార్టీలన్నీ పక్కకు పెట్టిన ఆయన ప్రశ్నించే గొంతుక తప్పకుండా గెలుస్తాడు. ఆయన ముఖ్యమంత్రికి కూడా బాగా సన్నిహితుడు. ప్లస్ ఆయనకి ప్రతి ఒక్క పట్టభద్రుని యొక్క బాధలు, కష్టాలు అన్నీ తెలుసు. ఆయన మాకు న్యాయం చేస్తాడని మేము కోరుకుంటున్నాం. నిరుద్యోగులంతా తీన్మార్ మల్లన్నకి ఓటు వేసి గెలిపిద్దామని అనుకుంటున్నాం. తీన్మార్ మల్లన్న అధిక మెజారిటీతోటి గెలిచి చట్టసభల్లోకి వెళ్ళుడు ఖాయం. ఇది రాసి పెట్టుకోండి. మా నిరుద్యోగులకి ఎలాంటి ఆపద ఉన్నా, ఎలాంటి ప్రాబ్లాలు ఉన్నా మా ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న గారు. అలాంటి వ్యక్తిని చట్టసభల్లోకి తీసుకుపోకుంటే మా నిరుద్యోగులకి ఉన్నదే లేదు. పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇంత ముందుకి ఎమ్మెల్సీగా ఉండి మధ్యలో వదిలేసి నిరుద్యోగుల్ని ముంచిన వ్యక్తి. అలాంటి వేరే పార్టీలని మోసపూరిత వాళ్ళని నమ్మడం మాకు ఇక నమ్మలేము. మనం తీన్మార్ మల్లన్నని పోయినసారే కొంచెం ఓట్లతోటి దొంగ ఓట్లు వేసి అతని ఓడగొట్టారు. ఇప్పుడు అన్నని భారీ మెజారిటీతోటి గెలిపించుకోబోతున్నాం. పట్టభద్రులు అందరికీ మంచిగా అర్థమయ్యింది.
ఇలాంటి వ్యక్తిని మేము గెలిపించుకోకుంటే నిరుద్యోగులకి పేరే ఉండదుగా. మొదటి ప్రాధాన్యత ఓట్లనని తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీ అంటే మన నల్గొండ, ఖమ్మం, వరంగల్లో ఇంత ముందుకు రాని మెజార్టీ తోటి 1,00,000 మెజార్టీకి ఎక్కువనే కానీ తక్కువ కాకుండా తీన్మార్ మల్లన్న గారు గెలవబోతున్నారు. ఇది ఖాయం, ఖచ్చితం. ఇది రాసి పెట్టుకోండి. మల్లన్న గారిని రేపు రిజల్ట్ వచ్చిన రోజు మల్లన్న గారి ప్రతాపం ఏందో తెలుస్తుందని చెప్తున్నాను.